హలో, నమస్తే అండి. నా పేరు రఘు గుంజే. జీ5లో ప్రసారం అవుతున్నటువంటి వికట కవి వెబ్ సిరీస్ని ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మిస్ అయితే డెఫినెట్గా మీరు ఒక మంచి సిరీస్ని మిస్ అయినట్టే. అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ మొత్తం ధైర్యంగా అందరూ పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లవాళ్ళ వరకు కూర్చొని ధైర్యంగా చూడాల్సిన సిరీస్ ఇది. చూడొచ్చు, ఎందుకంటే ఎలాంటి ఇబ్బందికరమైన సన్నివేశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు సిరీస్ చూసినంతసేపు. ఇందులో మ్యూజిక్ గురించి మేము మాట్లాడతాం. అండ్ ఈ సినిమాకి మెయిన్ ఎలిమెంట్స్ టెక్నికల్ సైడ్ డిఓపి షోయబ్ గారు ప్రతి ఫ్రేమ్ని ఒక పెయింటింగ్ లాగా చిత్రీకరించారు. అలాగే దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన అజయ్, ఇంతకుముందు ఆయన సినిమా కూడా ఆయన వర్క్ చేశారు. నాకు యాజ్ ఎ మ్యూజిషియన్గా ఎంత బాగా నచ్చిందంటే రీ రికార్డింగ్ ఎక్కడ ఏ ఫ్రేమ్లో కూడా ఆ సౌండ్ డామినేషన్ అనేది లేకుండా ప్రతి పాత్రతో పాటు ఒక పక్కన, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఎలా ఉండాలంటే నా దృష్టిలో ఒక పెరుగు మీద మేఘలాంటిదండి. ఒకసారి నటీస్ గొలుసు పాట మాకోసం. నీ పక్కన పట్టాది లేదు చూడలే పిల్ల, నాది నకిలిసి గొలుసు, నీ బావగారు వచ్చేటి వేళ, నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, నాది నాది నకిలిసి గొలుసు. థ్యాంక్ యూ. యా, మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, రైటర్ గారు, ప్లీజ్ రిలీజ్ అయిన 72 అవర్స్లోనే 50 మిలియన్ రన్ టైం, 50 మిలియన్ మినిట్స్ రన్ టైంని సొంతం చేసుకుంది మా వికట కవి. సో ఇప్పుడు మన వికట కవి ఎక్కడ ఉంది అనేది చూసేద్దాము. ప్లీజ్ అన్వీల్ ద పోస్టర్. And it is trending 1 and 100 million streaming minutes. Congratulations to all the team. It was amazing. So release aina kotti time lone 100 million minutes run time kottadam anedi, it's not that easy. That credit goes to all the team of Vikata Kavi and also Z family. Thank you so much. And I request క్వాలిటీ ఎక్కడ తగ్గకుండా విత్ ఇన్ బడ్జెట్స్లో ఎలా చేయాలని అనటానికి మా టీం నాకు ఎంతో సహకరించారు. రైట్ ఫ్రమ్ ఆర్ డిఓపి షోయబ్ అండ్ ఎడిటర్ సాయిబాబు గారు, తర్వాత కాస్ట్యూమ్స్ గాయత్రి అండ్ ప్రొడక్షన్ డిజైనర్ కిరణ్, అందరూ థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ వికట కవి గురించి మాట్లాడుతున్నారు, విజువల్స్ గురించి మాట్లాడుతున్నారంటే ఇట్స్ ఆల్ టెక్నీషియన్స్ విక్టరీ అండి. బికాస్ స్టోరీ ఈజ్ ఆల్రెడీ హిట్ ఆన్ టేబుల్. సో ఆ విజువల్గానే ఉండే ఆ గ్రాండ్యూర్ మీరు చూస్తుంది, ఇట్స్ ఆల్ ప్యూర్ technical efforts. And thank you so much to my technical team and also VFX Nagu. So yeah, that's it. And want to thank all Z team, marketing team, Lloyd and Shashank Balpapaslo. The efforts they have put in today we are seeing. So the whole marketing team of Z and my PRO Naidu garu, thank you sir, the reach in the media and for the coverage what we have got for Vikat Kavi. Thank you so much andi. మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారాలు. యాక్చువల్లీ నా ఎంట్రీ ఈ వికట సీరియల్ ఇట్ సెల్ఫ్ ఇది సినిమాటిక్ ఎంట్రీ. 48 అవర్స్ ముందు నాకు మా కో డైరెక్టర్ గారు శ్రీని గారు పిలిచి ఈ క్యారెక్టర్ గురించి చెప్పారు అండ్ ప్రదీప్ గారికి పరిచయం చేయించారు. నేను ఇదివరకు చెప్పాను. సో ప్రదీప్ గారు చూసినారు, చూసి వెంటనే ఓకే అన్నారు. అది గాడ్ బ్లెస్సింగ్ ఐ కెన్ సే. And you might have seen the final product. And నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్గా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, బికాజ్ ఐ హ్యావ్ డన్ థియేటర్ ఆల్సో. అండ్ ఈ వికట కవికి వచ్చిన ప్రేక్షక ఆదరణ కానీ, నా రోల్కి జో అప్రిసియేషన్, దానికి ఆర్టిస్ట్గా నాకు నేను ఇదివరకు చేసిన మూవీస్కి ఏదైతే సాటిస్ఫాక్షన్ ఉందో దానికి మించిన సాటిస్ఫాక్షన్ నాకు ఈ సీరియల్కి వచ్చింది. అండ్ actually I was very satisfied with my roles in Janata Garage and Aravinda Samhita. So ఈ వికట కవిలో నేను చేసిన నా పశుపతి క్యారెక్టర్ దానికి 100 రెట్లు నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు మా ప్రదీప్ గారు అండ్ శ్రీని గారు. ఈ క్యారెక్టర్ని డిజైన్ చేసింది దేశరాజ్ గారు. అండ్ ఐ బిలీవ్ అండ్ ఐ హోప్ దట్ ఐ హ్యావ్ రీచ్డ్ దట్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎస్ఆర్టీలో నాది ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది.
అండ్ ఐఎమ్ క్వైట్ హ్యాపీ, సాటిస్ఫైడ్ అండ్ హానర్డ్ యాక్చువల్లీ. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ ప్యాషన్ రామ్ తల్లూరి గారు, మేడం గారు అండ్ మన సూర్య గారు, they are extraordinary people. They love movies, they love entertainment, they want to give best to the audience. So I am very happy and contented that I am one of the member in their project. And next my technical team, especially ఇలాంటి రోల్, ఇలాంటి ఛాలెంజింగ్ రోల్లో కూడా ఇంత అద్భుతమైన, అంటే నాకు రివీల్ చేయాలనిపిస్తుంది, బట్ చాలా మంది చూడని వాళ్ళు ఉంటారు. సో అందుకని నేను రివీల్ చేయట్లేదు సార్. మీ రోల్ గురించి మీరే మాట్లాడితే మాకు వినాలని ఉంటుంది. అదే ప్రాబ్లం అండి, అందుకే ట్రైలర్లో తక్కువ వేశారు నా షాట్లు. అందరికీ నమస్కారం అండి, స్పెషల్గా మీడియా వారికి. ఎందుకంటే ప్రతి రివ్యూలో కూడా వికెట్ గాని 3వ మెట్టు పైన పెట్టారు. 3 రేటింగ్, 3+, 4 ఆ పైన చెప్తే 3వ మెట్టు కింద అయితే పెట్టలేదు దీన్ని. అంత అద్భుతమైన రివ్యూస్ ఇచ్చారు. ఇంకా స్టిల్ ఇంకా ఇస్తూనే ఉన్నారు దీని గురించి. అంటే కొంతమంది లేట్గా చూస్తుంటారు. జనరల్గా నా ఫ్రెండ్స్ చాలా మందికి నేను దాదాపు నాకు ఒక 10,000 కాంటాక్ట్స్ ఉన్నాయి వాట్సాప్లో. వాళ్ళందరికీ నేను బ్రాడ్కాస్టిస్ట్లో ఇది పంపించాను అనమాట. సో చాలా మంది యూఎస్లోను యూకేలో ఉండి చాలా మంది ఫ్రెండ్స్ ఏమంటారంటే, బ్రదర్ ఇంకా చూడలేదు, రాత్రి మా వైఫ్ పిల్లలు చూశారు, చాలా బాగుందని చెప్పారు బ్రదర్, ఇవాళ చూస్తామని చెప్తున్నారు అనమాట. సాధారణంగా వెబ్ సిరీస్లు సెపరేట్గా చూస్తారు, ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే పరిస్థితి తక్కువ ఉండదు వెబ్ సిరీస్లు చూసేటప్పుడు. ఎందుకంటే సడన్గా ఏ సీన్ వస్తుందో, ఏ బూత్ మాట వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఏదో బూత్ మాట వస్తే వాడు కొడుకు అడుగుతాడు, నాన్న దాని అర్థం ఏంటని, ఇది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి దానికి. సో ఫస్ట్ టైం అలాంటివి ఏమీ లేకుండా ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, అంటే మొత్తం కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమా అంటారు సరే, అలా కుటుంబం మొత్తం కలిసి చూసే ఒక వెబ్ సిరీస్ని వేళ కిఫైలో అందించినందుకు నిర్మాతలు రజనీ తాలూరు మేడం గారికి, అలాగే దీన్ని ఎంతో సపోర్ట్ చేసిన అనురాధ మేడం గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక అద్భుతమైన కథ, ఒక పీరియాడిక్, ఒక వేరే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళగలిగే ఒక సత్తా ఉన్న కథను అందించిన సాయి గారు, దేశాజ్ గారు, అలాగే ఆ కథని ఎక్కడ పట్టు సడలకుండా ప్రతి మినిట్ కూడా డివేట్ అవ్వకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఎంతో సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగిన దర్శకుడు ప్రదీప్ మద్దాలి గారు, ప్రతి ఫ్రేమ్ను కూడా ఒక పెయింటింగ్లా చిత్రీకరించిన కెమెరామెన్ షోయబ్ గారు, అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే జనరల్గా సౌండ్ అనే ఒక దురభిప్రాయం మొదలైపోయింది ఈ మధ్యకాలంలో. ఎంత గట్టిగా కుదితే వీడియో గార్డింగ్ ఎదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎదిరిపోయింది అని ప్రతి వాళ్ళు చెప్తుంటారు రోడ్డు మీద మనకి. అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో ఒక క్యారెక్టర్ సినిమాకి ఎప్పుడు కూడా అదొక పాత్రలా ఉండాలి తప్పితే అదే ముందుకు వచ్చి అందరినీ దెబ్బ బాధమని కదా అని అర్థం. ఒక అత్యద్భుతమైన ఇంటెన్స్తో కూడుకున్నటువంటి బ్యూటిఫుల్ రీ రికార్డింగ్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న బ్రదర్ యాజ్ ఏ మ్యూజిషియన్గా. అండ్ ప్రతి ఒక్కరు ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్ అందరూ దీనికి చేసినటువంటి ఇదిని మర్చిపోలేంది. ఇవాళ ఎంత గొప్ప ప్రతిస్పందన లభించినటువంటి ఈ వెబ్ సిరీస్లో ఒక భాగమైనందుకు చాలా ఆనందంగా. అలాగే మా తమ్ముడు నరేష్ అగస్త్య, పక్కింటి అబ్బాయి, మెథడ్ యాక్టర్, మెథడ్ యాక్టింగ్ చాలా బాగా చేసావు. మెథడ్ యాక్టింగ్ అంటే మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటని అన్నాడు ప్రదీప్ అడిగాడు, అంటే ఏంటనే నాకు కూడా తెలీదు. అంటే ఏ యాక్టింగ్ చేయకుండా ఉండడమే మెథడ్ యాక్టింగ్ నాకు తెలిసి. ఎవరు అంటారు యాక్టింగ్ చేయడం కన్నా చేయకుండా ఉండడం చాలా కష్టం అండి, చేయడం చాలా ఈజీ అంటే యాక్టింగ్ చేయడం. సో ఈ ఎస్పెషల్లీ వెబ్ సిరీస్లో ప్రతి క్యారెక్టర్ అలాంటి ఒక లిమిట్స్లో వెళ్ళాయి. సో మా టీం అందరిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఈ సిరీస్లో ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఈ స్టోరీ మన సాయి తేజ్ ఇక్కడికి తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళే ఉంచేసుకున్నారు మా అబ్బాయిని. ఇంత పెద్ద సంస్థకి మమ్మల్ని కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా యాక్సెప్ట్ చేసినందుకు G5 వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఎస్పెషల్లీ అనురాధ మేడం గారికి. ఇంత మంచి స్టోరీని స్క్రీన్ మీద అంత బాగా చూపించిన ప్రదీప్కి, అసలు సెట్స్ మీద ఎలా ఉండేదంటే చాలా కామ్గా, క్వైట్గా, ఇన్ని ట్విస్ట్లున్న స్టోరీ రాసిండి ఇతనేనా అన్నట్టుగా ఉండేవాడు సాయి తేజ్ కూడా, ఎప్పుడు కామ్గా క్వైట్గా. అలాగే ప్రదీప్ కూడా అసలు పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండేది. అసలు ఇక్కడ ఒక జరుగుతుంది, ఒక వెబ్ సిరీస్ జరుగుతుంది అన్నట్టు కూడా ఉండేది కాదు. అంత ఎట్లుండేవాళ్ళు అంటే అంత కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు అనమాట. సో ఇక హీరో గారిని ఇవాళే చూశాను, సారీ అండి.
కానీ బయటకి స్క్రీన్ మీదకి చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్ నేను ఎప్పుడు చూడలేదు. రఘు కుంచే గారు, మిమ్మల్ని సెట్స్లో కలిశాను. మ్యూజిక్ కానీ ఇంకా నేను రామ్ గారు వేరే సినిమాల్లో బిజీగా ఉన్నాము. ఎందుకంటే ఎట్ ఎ టైం మా 3 ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. ఇదంతా కూడా భుజాల మీద వేసుకొని చేసింది మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాగర్. కుంకుమ సీరియల్లో వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి లీడ్గా యాక్ట్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. థ్యాంక్స్ టు జీ. అంటే నా లైఫ్లోనే ద ఫస్ట్ టైం జర్నీ విత్, అంటే అసలు నేను స్క్రీన్ మీద కనపడింది పసుపు కుంకుమ అనే సీరియల్లో. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ లాంగ్ జర్నీ. థ్యాంక్స్ టు అనురాధ గారు, సీరియల్లో చేశారు, ఈ అబ్బాయి సిరీస్లో వద్దాం లేదు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ జీ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ రజనీ గారు, అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, రామ్ తలూరి గారికి కూడా చెప్పాను నేను, దిస్ ఇస్ ద బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ స్టిల్ నౌ. నేను వర్క్ చేసిన వాటిలో అది నా హార్ట్లో చెప్తున్నాను. సో నేను మోస్ట్లీ ప్రీ రిలీజ్లో అందరి గురించి మాట్లాడేశాను. నేను మాట్లాడింది మా ఎడిటర్ సాయిబాబు గారి గురించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అన్నగారు మీరు ఆ రోజు లేరుగా, మీరు గురించి కూడా మాట్లాడలేదు. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ యూ, షేరింగ్ విత్ యూ స్క్రీన్ మీద. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు మర్చిపోయాను, సిజు గారు. అండ్ ఎప్పుడో చిన్నప్పుడు దేవి సినిమాలో ఆయన చూసి ఆయన సడన్గా చూడంగానే బాగా ఎక్సైట్ అయ్యాను. అండ్ ఇంకెవరిని మిస్ అయ్యాను, ఐమ్ థింకింగ్, అంటే చాలా మాట్లాడేసాను నేను ప్రీ రిలీజ్లోనే, ఇంకేం లేదు. అండ్ థ్యాంక్స్ వెరీ మచ్. అండ్ నేను ఇంత షార్ట్ టైంలో 100 million స్ట్రీమింగ్ మినిట్స్ అవుతుంది అనుకోలేదు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. త్వరలోనే 1000 చూడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వికటగా విని మీరందరూ చూసి ఎంజాయ్ చేసి ఇలాంటి రెస్పాన్స్ ఇచ్చినందుకు, అండ్ ఇంకా బాగా చూడండి, అండ్ ఇంకా మమ్మల్ని పైకి తీసుకెళ్ళండి. ఐ హోప్ మేము ఒక మంచి కంటెంట్తో మళ్ళీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. Z5 అనే చూడండి. Thank you so much all the Z team. All the team of Vikatakavi for 100 million streaming minutes, and also it's trending 1. Camera channels. అండ్ జీ ఎంప్లాయీస్ అందరికి ఇందాకే కాంటెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. మీ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి దానిలో వికట కవి అని టైప్ చేస్తే మీకు గూగుల్ రివ్యూ వస్తుంది. ఆ రివ్యూలోకి వెళ్ళి మీ గూగుల్ ఐడిని యూజ్ చేసి మంచి రివ్యూ ఇస్తే టాప్ 5 రివ్యూస్ని అనురాధ గారు ఆన్ December 6th పిక్ చేసి అద్భుతమైన అవార్డ్స్ ఇచ్చేస్తారు. సో ఆల్ ద బెస్ట్ టు ద జీ టీమ్. Please keep writing the awards and please do watch Vikata Kavi only on Z5. And media mitrulandariki thank you so very much. సో కేక్ సెలబ్రేషన్ అయిపోయిన వెంటనే క్రాకర్ సెలబ్రేషన్ కూడా ఉంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీమ్ టు జాయిన్ దేర్ టు బర్స్ ద క్రాకర్స్ గేట్ బయట. ఓకే రెడీ అంటే ఇది ఎక్కువసేపు ఒక్క సెకండ్ ఓకే